బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో ఉగ్రవాదుల కుట్రను రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ భగ్నం చేసింది. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాకర్ల నెట్వర్క్ గుట్టురట్టు చేసింది. పక్కా సమాచారంతో ఏపీ పోలీసులతో కలిసి కౌంటర్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. బ్లాస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని శనివారం అరెస్టు చేసింది. ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ను అదుపులోకి తీసుకుని విజయనగరం పోలీసులకు అప్పగించింది. రెటికాటు పాకిస్తాన్కు సహకరిస్తున్న ఉగ్ర కుట్రనైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారిని పట్టుకునేందుకు కూడా ఇప్పటికే అటు పోలీసులు ఎంతో ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, చెప్పండి. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు పాకిస్తాన్ తో పాటు అదేవిధంగా సౌదీ అరేబియాకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సంబంధాలు ఏర్పరచుకొని అక్కడ నుంచి సంబంధాలు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్లకి పాల్పడాలని చెప్పేసి కూడా వారితో చర్చించినట్టు పోలీసులకి సమాచారం రావడంతో వెంటనే రంగంలోకి దిగిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులతో పాటు ఏపీ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. సికింద్రాబాద్ బోయగూడకు చెందిన సిరాజ్తో పాటు అదేవిధంగా విజయనగర్కి చెందిన సమీర్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కేసులో విస్తృతపోయే అంశాలు బయటకు వచ్చాయి. ఏదైతే అగ్గిపుల్లకు వాడే మెటీరియల్ ఉంటుందో దాంతో అంటే పెద్ద ఎత్తున బ్లాస్టింగ్కు పాల్పడనే కుట్ర చేశారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ కేసులు విజయనగరం పోలీసులతో పాటు ఇటు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు జాయింట్గా ఆపరేషన్ చేసి వీరిద్దరిని పట్టుకోవడం జరిగింది. అయితే హైదరాబాద్లో ఎక్కడెక్కడ పేలుళ్లకు పాల్పడాలనుకున్నారు, వీరికి ఉగ్రవాద సంస్థల నుంచి ఏ విధంగా ఆదేశాలు వచ్చాయి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. అయితే ఎన్ఐఏ కూడా విచారణ జరుపుతుంది. ఇప్పటివరకు దర్యాప్తు చేసిన వివరాలన్నిటిని కూడా సేకరించి అసలు వీరికి ఉగ్రవాదులకు ఉన్న లింకులేంటి, అసలు ఎప్పటి నుంచి ఈ సోషల్ మీడియా ద్వారా పరిచయాలు ఏర్పాటు చేసుకున్నారు, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్కువగా ఆదేశాలు ఇస్తూ వచ్చారని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే విజయనగరానికి చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను హైదరాబాద్కి గ్రూప్స్ ప్రిపేర్ కావడానికి వచ్చాడు. ఆ తర్వాత కోచింగ్ తీసుకున్నాడు. వాళ్ళ ఫాదర్ ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు, అదేవిధంగా వాళ్ళ అన్న కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి చెందిన ఈ సిరాజ్ ఎక్కడికి వచ్చి ఎలా ఉగ్రవాళ్ళతో అట్రాక్ట్ అయ్యాడు, అసలు వారికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక సిరాజు నేపథ్యం, ఎందుకంటే ఆయన బీటెక్ చదివిన తర్వాత ఉద్యోగాల కోసము హైదరాబాద్కి వచ్చి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటుండగానే ఇక్కడ సమీర్ పరిచయం అయ్యాడు. ఆ సమీర్ ద్వారా ఇద్దరు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఆ బాంబులు ఎలా తయారు చేయాలి, ఆ బాంబులను ఎలా మళ్ళీ పేల్చాలి అనే దానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆన్లైన్ ద్వారానే బాంబుల తయారీ కావచ్చు, వాటికి సంబంధించిన పేలుళ్ళు ఎలా చేయాలనేది ఒక డమ్మీ బ్లాస్ట్ని కూడా ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో విజయనగరంలో సోదాలు చేసి ఇద్దరిని కూడా ఇక్కడ సికింద్రాబాద్ బోయగూడలో సమీర్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా విజయనగరానికి చెందిన సిరాజ్ని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీరు ఇద్దరు కలిసి ఉగ్రవాద సంస్థ అయినటువంటి కొన్ని ఏవైతే సంస్థలు ఉంటాయో వాటితో ఇన్స్టాగ్రామ్లో తరచూ చాటింగ్ చేస్తూ వారికి సంబంధించిన సందేశాలు తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో బాంబ్ బ్లాస్టింగ్కు పాల్పడాలని కుట్ర చేశానని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి వీరికి సంబంధించిన విచారణ వేగవంతం చేశారు. ఇటు తెలంగాణ పోలీసులతో పాటు ఏపీ పోలీసులు ఇద్దరు జాయింట్గా ఈ ఆపరేషన్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి ప్రస్తుతానికి రిమాండ్కి తరలించారు. అయితే ఇందులో సిరాజ్ ఫ్యామిలీ, పోలీస్ కుటుంబం ఫ్యామిలీ, వాళ్ళ ఫాదరు ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు, వాళ్ళ అన్న కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సిరాజు ఇలా ఉగ్రవాదం వైపు ఎలా మళ్ళాడు, వానికి హైదరాబాద్లో ఇంకా ఎవరెవరు సహాయం చేశారు, వాటికి సంబంధించిన పూర్తి విచారణ కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కౌంటర్ ఇంటెలిజెన్స్ అనేక ఆధారాలు సేకరించడం జరిగింది. వీరి అరెస్ట్ చేసే సమయంలో వీరి దగ్గర పేలుడు పదార్థాలు, ఏదైతే బాంబులు తయారు చేయడానికి తీసుకొచ్చినటువంటి పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ పదార్థాలు కూడా ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేసి వాటిని మొదటగా కొండల్లో గుట్టల్లో వాటికి సంబంధించిన ఎవరు నిర్మానుష ప్రాంతంలో
బ్లాస్టింగ్ టెస్ట్, డమ్మీ బ్లాస్టింగ్లో టెస్ట్ చేసిన తర్వాత వాటి తీవ్రత ఎంత మేరకు ఉంటుంది, మనం ఒకవేళ బాంబు బ్లాస్ట్ చేయాలనుకుంటే అక్కడ దాని తీవ్రత ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించి కూడా పరీక్షలు చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వాటికి సంబంధించి ఎందుకంటే జిల్టన్ 6 తయారు చేయడం, ఈ అగ్గిపుల్లకు వాడే మెటీరియల్ ఏదైతే మంటే స్వభావం ఉంటుంది కదా, దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పెద్ద ఎత్తున సేకరించి ఒకేసారి బ్లాస్ట్ చేస్తే ఎక్కువ నష్టం జరిగే విధంగా కుట్ర పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ముందుగా వీరికి సంబంధించి సమాచారం రావడంతో సురేష్ అయితే వీళ్ళు ఆన్లైన్లో విక్రయించిన ఈ బాంబుకి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఎక్కడ ఉంచుతున్నారు, దీనికి సంబంధించి చుట్టుపక్కల వారికి కానీ వాళ్ళు ఉండే నివాసం ఉండే ప్రాంతాల్లో ఎవరికి ఇప్పటివరకు అనుమానం రాలేదా? అండ్ అలాగే ఇంకా ఈ ఉగ్ర సంస్థలకి సహాయం చేసే వాళ్ళు ఇంకా ఉన్నారనుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఆన్లైన్లో అమోనియా, సల్ఫర్, అల్యూమినియంకి సంబంధించిన పౌడర్ అంతా కూడా కొనుగోలు చేశారు. విజయనగరంలో సిరాజ్ ఇంట్లోనే ఇదంతా కూడా ప్రాక్టీస్ చేసి ఆ బాంబు ఎలా తయారు చేయాలనేది కూడా ఆన్లైన్ ద్వారానే వీరికి సందేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడ విజయనగరంలోనే అరెస్ట్ చేసి ఇక్కడ ట్రాన్సిడెంట్ ఆర్డర్తో సమీర్ని ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయనగరం తీసుకెళ్లి ఇద్దరిని అక్కడ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించారు. వాళ్ళని కస్టడీకి తీసుకొని విచారిస్తే ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో గతంలో బాంబు పేలుళ్ళు జరిగాయి. లుమిని పార్క్ కావచ్చు, దిల్షుక్ నగర్ జంట పేలుళ్ళు, ఇలాంటివన్నీ హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఎక్కువగా ఉన్న లింకులు ఎక్కడ దేశంలో ఉగ్రదాడి జరిగినా వాటి లింకులు అన్నీ హైదరాబాద్లో కూడా ఉంటాయి. ఇప్పుడు దేశం పాకిస్తాన్తో యుద్ధం మొదలైన తర్వాత దేశంలో ఉన్నటువంటి ఉగ్రమూకలు కావచ్చు, వారికి సహాయం చేసే వ్యక్తులపైన వరుసగా ఏదైతే సోదాలు చేయడం, వారికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంటే అరెస్ట్ చేయడం కొనసాగుతుంది. ఎందుకంటే పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఇక ఉగ్రవాదాన్ని తూర్చిపెట్టేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి కూడా భారత సైన్యం ఒకవైపు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతుంది. ఎవరైతే ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారో, ఉగ్రవాదం వైపు మలుతున్నారో వారికి సంబంధించిన కదలికలు వాటన్నిటిని కూడా పసిగట్టి ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో పేలుళ్లకు పాల్పడేందుకు కుట్ర పండుతున్న నేపథ్యంలోనే పోలీసులు ముందస్తుగా అలర్ట్ అయ్యి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.